గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. గాయత్రి వంటింట్లో ఈరోజు మ్యాంగో కుల్ఫీ తయారు చేయడం నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: పాలు 500 మిల్లీలీటర్లు. ఇక్కడ నేను 3% ఫ్యాట్ టోన్డ్ మిల్క్ తీసుకున్నాను. ఇష్టం ఉన్నవారు ఫుల్ క్రీమ్ పాలు వాడచ్చు. పాల పొడి 30 గ్రాములు, ఇవాపరేటెడ్ మిల్క్ 130 గ్రాములు, స్మూత్ మ్యాంగో పల్ప్ 230 గ్రాములు, ఆర్టిఫిషియల్ స్వీట్నర్ 11 మెజర్లు. మెజరింగ్ స్పూన్ని ఈ బొమ్మలో చూడొచ్చు. ఆర్టిఫిషియల్ స్వీట్నర్ బదులు పంచదారని రుచికి తగినంత ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఈ మ్యాంగో కుల్ఫీ తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి పాల పొడిని వేసుకోండి. తీసుకున్న పాలల్లో కొద్దిగా పాలని ఈ మిక్సీ జార్లో వేసుకుని మిక్సీని రన్ చేశారంటే ఈ పాలపొడి మొత్తం ఆ పాలల్లో కలుస్తుంది. ఉండలు లేకుండా తేలిగ్గా కలవటం కోసం మిక్సర్ గ్రైండర్ని ఉపయోగిస్తున్నాము. ఒక నాన్ స్టిక్ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని వెచ్చబెట్టండి. దాంట్లో పాలపొడి కలిపిన పాల మిశ్రమాన్ని వేసుకోండి. ఆ పైన దీంట్లో మిగిలిన పాలని పొయ్యండి. ఆ తర్వాత దీంట్లో ఇవాపరేటెడ్ మిల్క్ని కూడా వేసుకోండి. పంచదారని కనుక ఉపయోగిస్తూ ఉంటే ఇవాపరేటెడ్ మిల్క్ వేసిన తర్వాత పంచదారని ఇందులో వేసుకోండి. ఇక్కడ నేను ఆర్టిఫిషియల్ స్వీట్నర్ని ఉపయోగిస్తున్నాను కాబట్టి ఇవాపరేటెడ్ మిల్క్ని వాడాను. అదే పంచదార వేసుకునేవారు పంచదార ఇవాపరేటెడ్ మిల్క్ బదులు స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్ని కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఈ పాల మిశ్రమాన్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని కాయండి. హై ఫ్లేమ్లో పాలు పొంగుకొచ్చేదాకా కాయండి. పాలు చిక్కబడుతున్నప్పుడు ప్యాన్ గోడలకి మందంగా అంటుకుంటూ ఉంటుంది. దాన్ని గరిటెతో తీసుకుని ఈ పాలల్లో కలుపుకోండి. 5 నిమిషాలు అయిన తర్వాత పాలు బాయిల్కి వచ్చినాయి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరొక 5 నిమిషాల పాటు ఈ పాలని కలుపుకుంటూ ఉడికించండి. ఇలా మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫ్లేమ్ని పెంచుకుని అంటే హై ఫ్లేమ్లో మరొక 5 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించండి. ఈ పాటికి పాల మిశ్రమం చిక్కబడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పాల మిశ్రమాన్ని వేరొక బౌల్లోకి మార్చుకోండి. ఈ పాల మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఈ చల్లారిన కుల్ఫీ మిశ్రమాన్ని వేసుకోండి. ఆ పైన దీంట్లో మ్యాంగో పల్ప్ అలాగే ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఇవి రెండు కూడా వేసి స్మూత్ మిశ్రమం రావడానికి మిక్సీని రన్ చేయండి. ఇక్కడ చూస్తున్నవి కుల్ఫీ మౌల్డ్స్. ఈ కుల్ఫీ మిశ్రమాన్ని ఈ మౌల్డ్స్లో పోసుకుని స్టిక్స్ పెట్టుకుంటే తినడానికి అనువుగా ఉంటుంది. స్టిక్స్ పెడుతున్నప్పుడు ఈ కుల్ఫీ మౌల్డ్స్కి మూతలు ముయ్యలేం కదా, అందుకని అల్యూమినియం ఫాయిల్తో వీటిని కవర్ చేసుకుంటాము. ఈ తయారు చేసుకున్న కుల్ఫీ మిశ్రమాన్ని కుల్ఫీ మౌల్డ్స్లో జాగ్రత్తగా పోసుకోండి. ఇలా అన్ని కుల్ఫీ మౌల్డ్స్లోకి ఈ కుల్ఫీ మిశ్రమాన్ని పోసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క కుల్ఫీ మౌల్డ్ని అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకోండి. ఇలా అన్ని కుల్ఫీ మౌల్డ్స్కి అల్యూమినియం ఫాయిల్ని మూతలాగా చుట్టుకోండి. ఈ మౌల్డ్స్లోకి పుల్లల్ని గుచ్చుకోవాలి కదా, అందుకని అల్యూమినియం ఫాయిల్ మీద చాకుతో ఘాటు పెట్టుకోండి. ఆ ఘాటు పెట్టిన చోట స్టిక్ని లోపలికి దింపండి. ఇలా అన్ని కుల్ఫీ మౌల్డ్స్కి స్టిక్స్ని పెట్టుకోండి. ఇలా తయారు చేసుకున్న కుల్ఫీ మౌల్డ్స్ని స్టాండ్లో పెట్టుకుంటే స్ట్రెయిట్గా నుంచుంటాయి. ఇప్పుడు ఈ స్టాండ్తో సహా ఈ కుల్ఫీ మౌల్డ్స్ని తీసుకువెళ్ళి ఫ్రీజర్లో పెట్టుకోండి. ఈ కుల్ఫీ సెట్ అయ్యేదాకా 6-7 గంటల పాటు ఫ్రీజర్లో ఉంచండి. ఇక్కడ కుల్ఫీ సెట్ అయ్యింది. వీటిని సర్వ్ చేసుకుందాం. ఒక కుల్ఫీ మౌల్డ్ని తీసుకుని దానిపైన ఉన్న అల్యూమినియం ఫాయిల్ని తీసేయండి. ఇప్పుడు పుల్లతో పట్టుకుని ఆ మౌల్డ్ని నీళ్లలోకి ముంచండి. నీళ్లలోకి ముంచినప్పుడు టెంపరేచర్ డిఫరెన్స్ వలన అంచుల వెంబడే కుల్ఫీ కరిగి లూజ్ అవుతుంది. ఎడం చేతిలో మౌల్డ్ని పట్టుకుని కుడి చేత్తో పుల్లని లాగారంటే కుల్ఫీ బయటికి వస్తుంది. చూసారు కదా,
మ్యాంగో కుల్ఫీ తయారయ్యింది. దీన్ని వెంటనే సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరంగా ఉండే ఈ మ్యాంగో కుల్ఫీని ఇంట్లోనే తేలిగ్గా ఏ రకంగా తయారు చేసుకోవచ్చో ఇక్కడ చూశారు కదా. మరిక ఆలస్యం చేయకుండా మీ ఇంట్లోనూ మీరు తయారు చేసుకుని మీ ఇంటిల్లిపాది ఈ మ్యాంగో కుల్ఫీని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.com లో చూడగలరు.